దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి నా దగ్గర, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, మా ఫ్రెండ్ ఉంది. సో వాళ్ళ పాప 13 years. సో తను ఒక రోజు సడన్గా తన దగ్గరకు వచ్చి చెప్పిందంట, అమ్మ నేను ఒక వియర్డ్ డ్రీమ్ చేశానమ్మ, నాకు ఒక కళ వచ్చింది అంటే. ఏం కళ అమ్మ అని చెప్పి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆధ్యాత్మికంగా బాగుంటారు, మంచి పిల్లలు కూడా స్పిరిచువల్గా హైగా ఉంటారనమాట. సో వచ్చి చెప్తే వెంటనే ఏం డ్రీమ్ అమ్మ చెప్పు, వి విల్ గెట్ టు ఇట్ అని చెప్పేసి అంటే, నేను నా డ్రీమ్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నా, నాకు ఒక రూపం లేదు, ఐ కాంట్ సీ మై ఓన్, ఈ ఫేమ్ నాకు కనిపించట్లేదు, బట్ ఐ వాజ్ వాకింగ్. అలా నడుచుకుంటూ వెళ్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైట్స్, ఒక మెయిన్ లైట్ ఉంది అక్కడ, ఆ లైట్ వైపు అలా వెళ్తూ ఉన్నాను. బట్ నేను అక్కడ రీచ్ అయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే, ఐఎమ్ చూసింగ్ మై పేరెంట్స్ ఫర్ దిస్ లైఫ్. అక్కడ నేను నిన్ను డాడీని చూశాను, అయితే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అలా లేవు. తను ఆ రోజు తన డ్రీమ్లో వాళ్ళ మదర్ ఎలా అయితే కనిపించారో, డ్రెస్సింగ్ కానీ, తన హెయిర్ స్టైల్ కానీ, అలాగే వాళ్ళ ఫాదర్ అక్కడ కాలేజ్లో వేరే ఎక్కడో ఉన్నారని వాళ్ళ ప్లేసెస్తో సహా చెప్పిందంట. సో అది మా అందరితో షేర్ చేసుకున్నాం. వీ ఫెల్ట్ వావ్, ఇది నిజంగా జరుగుతుందా. అక్కడ నా క్వశ్చన్ స్టార్ట్ అయ్యి, ఐ వెంట్ డీప్ ఇన్ టు రీసెర్చ్ అనమాట. అసలు నిజంగా సోల్ సెలెక్ట్ ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. ఇలా కొన్నిసార్లు సోల్ అనేది ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ దే విల్ నో, వాళ్ళ నా పేరెంట్స్ అవుతారని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇది ఎలా ఏర్పడుతుందంటే కర్మానుసారం. ఆ సోల్కి, ఆ ఆత్మకి ఆ ఇద్దరితో ఉన్న కర్మబంధం ప్రకారం జరుగుతుంది. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, రెండు విధాలుగా ఉంటుంది.